అందరికీ నమస్తే అండి. నేను ఇప్పుడు యాక్చువల్లీ హర్యానాలో ఉన్నా. హర్యానాలో కంబాలా అనే పంచాయతీని ఇప్పుడే దాటుకుంటూ వచ్చా. ఆ కంబాలా అనే పంచాయతీ స్పెషల్ ప్రత్యేకత ఏంటంటే, మేబీ నా వాయిస్ కొంచెం లోగా వినిపించవచ్చు. కంబాలా, హర్యానా రాష్ట్రంలో కంబాలా అనే పంచాయతీ ప్రత్యేకత ఏంటంటే, ఆ రాష్ట్రంలో అది బెస్ట్ ఉత్తమ పంచాయతీగా అవార్డు అందుకుంది. 407 స్టార్ పాయింట్లు వచ్చి ఆ పంచాయతీకి వచ్చాయి. మన దేశం మొత్తం మీద హర్యానా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ర్యాంకింగ్స్ ఇస్తుంది, కొన్ని పాయింట్లు ఇస్తుంది. ఇచ్చి ఆ ర్యాంకుల ఆధారంగా, ఆ పాయింట్ల ఆధారంగా వాళ్ళకి హానరోరియం అంటే కొంత డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తుంది అనమాట. స్పెషల్ ఫండ్స్, గ్రాంట్స్ అనుకోవచ్చు. ఈ స్టార్ పాయింట్లు ఇవ్వడానికి వాళ్ళు 7 రకాల ప్రాతిపదికలు, అంటే 7 చూస్తారు. ఆ పంచాయతీలో సెక్స్ రేషియో చూస్తారు, అంటే పురుషులకు తగ్గ మహిళల జనాభా ఉందా లేదా, అంటే గర్ల్ చైల్డ్స్ బర్త్ ఎలా ఉంది అనేది చూస్తారు. గర్ల్ చైల్డ్ బర్త్ ఎలా ఉంది, 50-50 ఉండాలి, లేదా మోర్ దాన్ 50% ఉండాలి, అంటే గర్ల్ చైల్డ్స్ ఎక్కువ ఉండాలి. అలాగే అక్కడ వాళ్ళు సామాజిక బాధ్యత, సోషల్ పార్టిసిపేషన్ ఎలా ఉంది అనేది చూస్తారు. అలాగే ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అలాగే ఎన్విరాన్మెంట్, ఆ పర్యావరణాన్ని వాళ్ళు ఎలా నిర్వహిస్తున్నారు, అలాగే స్వచ్ఛత, క్లీన్ అండ్ గ్రీన్ ఎలా నిర్వహిస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తారనమాట. అంటే స్వచ్ఛత చూస్తారు, సెక్స్ రేషియో చూస్తారు, ఎడ్యుకేషన్ చూస్తారు, అలాగే వాళ్ళ సామాజిక బాధ్యత ఎలా ఉందనేది చూస్తారు, మెయింటెనెన్స్ చూస్తారు. ఇలా భిన్నమైన 7 అంశాలను చూసి ఆ పంచాయతీలకు ర్యాంకింగ్స్ ఇస్తారు, పాయింట్లు ఇస్తారు. ఆ ర్యాంకింగ్స్లో కంబాలా అనే పంచాయతీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. నేను ఇప్పుడు అదే పంచాయతీలో ఉన్నా. నేను మార్నింగ్ ఢిల్లీలో దిగాను. ఢిల్లీ నుంచి నేను దాదాపుగా ఒక 10 డేస్ ఇక్కడే తిరుగుతా. ఈ హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఈ సరౌండింగ్స్లోనే తిరుగుతా ఒక 10 రోజుల పాటు. ఫ్యామిలీతో ట్రిప్ వేసాను. ప్లస్ నేను నేర్చుకోవాల్సినవి, నేను తెలుసుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. మన దేశంలో హర్యానాకు ఒక ప్రత్యేకత ఉంది. పంచాయతీరాజ్ సిస్టమ్ అంటే పంచాయతీలను ఆదర్శంగా, ఉన్నతంగా తీర్చిదిద్దడంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని దశాబ్దాలుగా కొత్త విధానాలను అవలంబిస్తోంది. ఈ విధానాలను యాక్చువల్లీ 2014 నుంచి 19 మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత కాపీ కొట్టాలని చూశారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని చూశారు. అప్పుడు సర్పంచులకు, అలాగే పంచాయతీరాజ్ అధికారులకు కొంతమందికి, సర్పంచులకు కొంతమందికి ఒక టీం ఏర్పాటు చేసి హర్యానా రాష్ట్రంలో నేను ఇప్పుడున్న ఈ కంబాలా పంచాయతీతో పాటు గురుగ్రాము, ఇంకా కొన్ని పంచాయతీలను స్టడీ చేసి రమ్మని పంపించారు అప్పుడు చంద్రబాబు గారు. అప్పుడు గతంలోనే హర్యానా రాష్ట్రానికి ఒక టీం కూడా వచ్చింది 2015-16 ఆ టైంలో. చూడండి, మీకు తెలిసే ఉంటుంది, స్వచ్ఛ భారత్ అని నరేంద్ర మోదీ గారు ప్రకటించారు కదా. అప్పుడు మన రాష్ట్రంలో కూడా పంచాయతీలకు, పట్టణాలకు పోటీ పెట్టారు కదా. సో ఆ సమయంలో హర్యానా దేశవ్యాప్తంగా పంచాయతీల నిర్వహణలో ఆదర్శంగా ఉండటంతో మన రాష్ట్రం నుంచి ఒక టీం వచ్చింది. నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన గత 5 సంవత్సరాలుగా పంచాయతీల్లో ఇది లేదు, అసలు క్లీన్గా ఉండాలనేది లేదు, ఎడ్యుకేషన్ లేదు, గర్ల్ చైల్డ్ లేదు, ఎన్విరాన్మెంట్ లేదు, అంటే ఈ సబ్జెక్టుల మీద ఎక్కడా డిస్కషన్ లేదు. గత 5 సంవత్సరాలుగా పంచాయతీల మధ్య పోటీ లేదు. ఏమండి, పంచాయతీల మధ్య పోటీ ఉంటేనే కదా వాళ్ళు ఎంతో కొంత అభివృద్ధి చెందుతారు. ఇప్పుడు వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు కేరళ ఉంది, కేరళలో కూడా పంచాయతీరాజ్ సిస్టమ్ బాగుంటుంది. కేరళ రాష్ట్రం కూడా పంచాయతీరాజ్ సిస్టంలో దేశానికి ఆదర్శం. వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ అండ్ క్లీనింగ్ విభాగంలో ఉంటారు. అలాగే హర్యానా కూడా. సో ఇలా మనం కొన్ని రాష్ట్రాల నుంచి కొన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా అన్ని రాష్ట్రాలు, ఒక రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందకపోవచ్చు, కానీ అభివృద్ధి చెందాలి అనే తపన ఉన్న రాష్ట్రం రకరకాల రాష్ట్రాల నుంచి నేర్చుకోవాలి. కేరళ నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్, హర్యానా నుంచి పంచాయతీరాజ్ సిస్టమ్, అలా కొన్ని రాష్ట్రాల నుంచి రకరకాల విధానాలు నేర్చుకోవాలి. మన పక్కన ఉన్న తమిళనాడు నుంచి భాష మీద ఉన్న పట్టు, భాష మీద ఉన్న ప్రేమ, కర్ణాటక నుంచి కొన్ని, ఇలా రకరకాలుగా నేర్చుకోవాలి. సో ఆ డెడికేషన్, అంటే పరిపాలనలో ఆ డెడికేషన్ ఉంటే, మన పంచాయతీలను ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ఉంటే ఖచ్చితంగా ఇటువంటి ఆలోచనలు వస్తాయి.
లేకపోతే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఒక టీంని హర్యానా పంపించాల్సిన అవసరం ఏముంది? అప్పుడు సర్పంచుల టీంని హర్యానా పంపించారు. సో నేను ఇప్పుడు ఈ టూర్లో ఉండగా నాకు అది కంబాల అనే బోర్డు చూస్తే నాకు గుర్తొచ్చి అందుకే నేను రోడ్డు పక్కన ఆపి మరీ వీడియో చేస్తున్నాను.